ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కి ఎన్నిక జరగబోతోంది. మొత్తం పోలింగ్ 530 కేంద్రాల్లో 223 వార్డులకు గాను ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ వివరిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి సర్వం సిద్ధమయ్యాయి. అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లలో పోలింగ్ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలింగ్ సామాగ్రి మెటీరియల్ కూడా పంపిణీ చేస్తున్నారు. కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్తో చేరుకోబోతున్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కలిపి చూస్తే 223 వార్డులలో కూడా ఈ 8 మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం మీద 200 మంది పోలింగ్ సిబ్బంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ పోలింగు కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్లు మొత్తం కూడా సిద్ధమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బ్యాలెట్లు అయితే పూర్తిగా సిద్ధమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల లోపు మొత్తం కూడా నిషేధాలు కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. పోలింగు సిబ్బందితో పాటు పోలీసులను ఎక్కడైతే ముఖ్యంగా ఘర్షణలు జరుగుతున్న అత్యంత సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల వద్ద మాత్రం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలింగు ముగిసే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 13వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. 11 జరగబోతున్నటువంటి పోలింగ్ సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.